టీఆర్ఎస్ భవన్లో మైనార్టీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో జాతీయ పార్టీ అధిష్టానానికి కూడా దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి మాటలతోటి సంబంధం ఉందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావించాల్సి వస్తుంది. అదే గనక నిజమైతే గనక ఈ టీఆర్ఎస్ పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమాలకి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న దిగ్విజయ్ సింగ్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండ్రో దాని మీద నేను మొట్టమొదటిసారిగా వారి హైకమాండ్ని, ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ జానారెడ్డి గారు కానీ, షబ్బీర్ అలీ గారు కానీ దీన్ని సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎలాంటి సుబూతు లేకుండా ఆయన ప్రభుత్వంపై కానీ పోలీసుపై ఏదైతే నిందలు వేస్తూ ఉన్నారో దాని అవాస్తవం. ఆ అవాస్తవాన్ని వారు ఏదో చూపించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బదనాం చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏదైతే మంచి పనులు చేస్తూ ఉన్నారో ముస్లింలందరూ 99% కాదు 100% ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పూర్తిగా సపోర్టుగా ఉన్నారు ముస్లింలు అని చెప్పి వాళ్ళలో ఒకటువంటి బీజాన్ని పెంచుదామనే ప్రయత్నం చేసిండ్రో దిగ్విజయ్ సింగ్ గారు. నేను బేషరతుగా ఆయనకు ఇక్కడ ప్రజలతోని కానీ పోలీసులతోని కానీ ఇవాళ ప్రభుత్వం కానీ క్షమాపణం కోరాలి. తప్పకుండా దిగ్విజయ్ సింగ్ గారు మల్లదాప తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అడుగు పెట్టకుండా చేస్తాం. ఎందుకంటే సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఎవరు కూడా ఊరుకోరు. దిగ్విజయ్ సింగ్ బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఆయన డిగ్గి రాజా అని చెప్తారు. ఆ రాజా ఇంత తక్కువ దిగజారిపోతాడని చెప్పి ఇవాళ నిజంగా కూడా నేను ఆశ్చర్యపడతా ఉన్నాను. కాబట్టి హైకమాండ్తో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇమీడియట్లీ ఎట్లయితే ఆయనకు కర్ణాటక నుంచి తొలగించిరో, ఎట్లయితే గోవా నుంచి తొలగించిరో అదే మాదిరిగా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా తొలగిస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి ఏదైనా భవిష్యత్తు ఉంటుంది. కానీ లేకపోతే ఆయన ఏజ్ అయిపోయిన తర్వాత ఏమేమి మాట్లాడుతూ ఉన్నాడో అది తెలుస్తలేదు. కాబట్టి నేను దయచేసి చెప్తా ఉన్నాను, పోలీసు వాళ్ళు ఇవాళ ఇండియాలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి తెలంగాణ పోలీసుకు ఇవాళ చేయెత్తి చూపిస్తూ ఉన్నారు. పోలీస్ ధైర్యానికి పెంచే ప్రయత్నం చేయాలి కానీ ఆయన తక్కువ చేసే ప్రయత్నం చేసిండు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ మూల్యాన్ని చెల్లించుకొని తప్పదు. రైట్.